ఆయుష్మాన్ కార్డ్ కి సంబంధించిన కొత్త వెబ్సైట్ వచ్చినప్పటి నుండి ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం సొంతంగా మన ఆయుష్మాన్ కార్డ్ తో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆయుష్మాన్ కార్డ్ కోసం కూడా చాలా ఈజీగా అయితే అప్లై చేసుకుని దాన్ని డౌన్లోడ్ గా చేసుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ కార్డ్ కోసం మనం ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మనకు ఫ్రీగా అయితే దొరుకుతుంది. దానితో పాటు ఈ ఆయుష్మాన్ కార్డ్ మనకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం అయితే కల్పిస్తుంది. సో ఈ వీడియో నేను మీకు ఆయుష్మాన్ కార్డ్ కోసం ఆన్లైన్ ద్వారా ఈ విధంగా అప్లై చేసుకోవాలి, దాని తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఆన్లైన్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం ఆయుష్మాన్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే రావాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే ముందుకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు లాగిన్ యాజ్ లో బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకుని మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకుని వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోతాము. దాని తర్వాత ఈ విధంగా మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో స్కీమ్ టైప్ లో పిఎంజే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టేట్ లో మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ స్కీమ్ లో కూడా పిఎంజే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లో మన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సెర్చ్ బై లో మనం ఆయుష్మాన్ కార్డ్ ని ఏ విధంగా సెర్చ్ చేయాలనుకుంటున్నాం దానికి సంబంధించిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దానిలో ఫ్యామిలీ ఐడి, ఆధార్ నంబర్, నేమ్, లొకేషన్ రూరల్, లొకేషన్ అర్బన్, పిఎంజే ఐడి, సో ఈ విధంగా చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో మనం ఆధార్ కార్డ్ నంబర్ సెలెక్ట్ చేసుకుందాం. ఆధార్ కార్డ్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క లిస్ట్ అయితే కనిపిస్తుంది. సో దీనిలో మన ఫ్యామిలీ ఐడి, అదే విధంగా మనకు సంబంధించిన అడ్రస్ మొత్తం ఉంటుంది. దానితో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఇక్కడ చూడవచ్చు కొంతమందివి అప్రూవ్ అని చూపిస్తుంది. దీని అర్థం మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి ఆల్రెడీ ఆయుష్మాన్ కార్డ్ అయితే జనరేట్ అయ్యి ఉందని. సో ఎవరికైతే ఆయుష్మాన్ కార్డ్ జనరేట్ కాలేదో వాళ్ళకి నాట్ జనరేట్ అని చూపిస్తుంది. సో వాళ్ళకు జనరేట్ చేయడానికి ఇక్కడ మనకు ఈకేవైసీ యొక్క ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఆధార్ అథెంటికేషన్ చేయమని అడుగుతుంది. సో దానికోసం వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. దానితో మనకు కన్సెంట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ కన్సెంట్ ని అలౌ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనం మన ఆధార్ అథెంటికేషన్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ ద్వారా, అదే విధంగా ఆధార్ ఫింగర్ ప్రింట్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకుందాం. ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. దానితో పాటు మనం ఏ మొబైల్ నంబర్ ద్వారా ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యామో దానిపై కూడా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ రెండు ఓటీపీస్ ని ఇక్కడ ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేసుకోగానే సో ఈ విధంగా నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈకేవైసీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి: ఆధార్ ఓటీపీ, ఫింగర్ ప్రింట్, అదే విధంగా ఐడి స్కాన్. సో దీనిలో కూడా మనం ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్ ఇది ఆటోమేటిక్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు కన్సెంట్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో కూడా అలో చేయాలి. అలో చేయగానే నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ కి సంబంధించిన ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఏ మొబైల్ నంబర్ తో అయితే ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యామో దానిపై కూడా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకు మన మ్యాచింగ్ స్కోర్ అయితే చూపిస్తుంది. సో ఈ మ్యాచింగ్ స్కోర్ అనేది మనకు 80% ఎక్కువ ఉంటే మన ఆయుష్మాన్ కార్డ్ అనేది ఆటోమేటిక్ గా అయితే జనరేట్ అయిపోతుంది. అంటే మన ఆయుష్మాన్ కార్డ్ కి సంబంధించి ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీగా. ఒకవేళ మన మ్యాచింగ్ స్కోర్ అనేది 80% తక్కువ ఉంటే అలాంటప్పుడు మన ఈకేవైసీ అనేది ఫిజికల్ గా మనం చేయించాల్సి ఉంటుంది. ఇక్కడైతే మన మ్యాచింగ్ స్కోర్ 80% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మన ఈకేవైసీ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మన ఆయుష్మాన్ కార్డ్ కూడా చాలా ఈజీగా అయితే జనరేట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ మన ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఎవరి కోసం అయితే ఈ ఆయుష్మాన్ కార్డ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసుకుని వాళ్ళ ఫోటోని ఇక్కడ క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు మొబైల్ నంబర్ మన దగ్గర ఉందా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫై చేయాలి. దాని తర్వాత మన ఇయర్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్యామిలీ హెడ్ తో మనకున్న రిలేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది స్టేట్ ని ఆటోమేటిక్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రూరల్ అర్బన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత విలేజ్ అయితే ఇక్కడ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయగానే మన ఈకేవైసీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనం కొంతసేపు తర్వాత మన ఆయుష్మాన్ కార్డ్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే మీద
మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ పేరు చూడవచ్చు. ఎవరి కోసం అయితే మనం ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లై చేసామో పేరు దగ్గర ఇక్కడ వెరిఫైడ్ వచ్చింది, దాని తర్వాత అప్రూవ్డ్ అని చూపిస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లై చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఈకేవీసీ కంప్లీట్ చేయగానే కొంతసేపు వెయిట్ చేయగానే ఇక్కడ నుంచి మీరు వాళ్ళ ఆయుష్మాన్ కార్డ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు కొంతసేపు వెయిట్ చేయగానే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆధార్ అథెంటికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ కన్సెంట్ అడుగుతుంది, కన్సెంట్ అలో చేయాలి. దాని తర్వాత ఆధార్ అథెంటికేట్ చేయడం కోసం ఇక్కడ ఆధార్ ఓటీపీ సెట్ చేసుకోవాలి. ఆధార్ ఓటీపీ సెట్ చేసుకోగానే మన ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నంబర్ పై అదే విధంగా మన లాగిన్ అయిన మొబైల్ నంబర్ పై ఓటీపీస్ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీస్ ని ఇక్కడ ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడవచ్చు ఆయుష్మాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరెవరి ఆయుష్మాన్ కార్డ్స్ యాక్టివ్ లో ఉన్నాయో ఇక్కడ అంత లిస్ట్ చూపిస్తుంది. సో దీనిలో మీరు ఎవరి ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మీకు మీ ఆయుష్మాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆయుష్మాన్ కార్డ్ మనకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం అయితే కల్పిస్తుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లై చేసుకుని దాన్ని చాలా ఈజీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.